హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి ఎగ్స్తో పిజ్జా లాగా ఇలా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అల్లల్లో వెళ్ళిపోకండి. చూడండి ఏంటో ఒకటి చూడండి ఒకసారి. చపాతీలు 2 చపాతీలు గోధుమ పిండి వేసి చపాతీ పిండి కలిపాను. 2 చపాతీలు రుద్దాను. ఒక చపాతీ బాండీ పెట్టి బాండీలో చపాతీ వేసాను. చపాతీ పైన ఒక ఎగ్గు కొట్టి వేసాను. అందులో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారము, ధనియా పౌడర్ చల్లాను. చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి కదా. దానిపైన ఇంకో చపాతీ ఉంది కదా, ఆ చపాతీ వేసి కొద్దిసేపు అలా కాలనిచ్చాను. ఒకసారి ఉల్టా తిప్పి మళ్ళీ మూత పెట్టాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్య ఉడికిచ్చిన ఎగ్గు చిన్న బాండీలో వేసి ఇంకొక ఎగ్గు కొట్టి ఆమ్లెట్ లాగా ఎగ్ పఫ్ లాగా చేస్తున్నారు కదా, సేమ్ అలాగే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంది. ఇందులో కాంబినేషన్ చపాతీ ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, భలే అనిపిస్తుంది. చూడండి, ఇలా ఉల్టా తిప్పి మధ్యలో ఇలా చిన్న ఇదిగా పెట్టామంటే గరిటె తీసుకొని గరిటెతో చిన్న ఘాట్లు లాగా పెడితే లోపల ఉన్న ఎగ్ బాగా బాయిల్ అవుతుంది. ఆమ్లెట్, చపాతీ విత్ ఆమ్లెట్, అది చూడండి, భలే కనిపిస్తుంది కదా. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్స్ స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, భర్త ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టామనుకో బాగుంటుంది. ఇంట్లో కర్రీ ఏం లేదనుకో అప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే ఇంక దీంట్లో కర్రీ అవసరం లేదు. కావాలంటే కొద్దిగా సాస్ వేసుకొని తినచ్చు. నిజంగా చాలా బాగా అనిపించింది. నాకైతే భలే నచ్చింది. తినడానికి టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది, ఏంటి, మీ పిల్లలు ఎలా తిన్నారు అనేసి. ఇది నేను మా పిల్లలకు కాకుండా ఇప్పుడు నేనే తినేస్తున్నాను. చాలా 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 టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. అందుకే నన్ను మా ఇంట్లో తిండిపోతావు అని తిడుతూ ఉంటారు, కానీ అయినా నేను తింటాను. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అంతే, ఇలా ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ ఒట్టిగా తిన్నాను. ఒట్టిగా కూడా బాగుంది, అలాగే తినేయచ్చు. కాకపోతే మన బుద్ధి ఉండదు కదా, ఒక రకంతో తినం కదా. కొద్దిగా సాస్ వేసుకొని తింటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంది. కరకరలాడుతుంది. భలే అనిపించింది. మీరు నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఏముంది, ఎలాగో ఈవినింగ్ టైంలో చపాతీ చేస్తూ ఉంటాం. ఆ చపాతీ చేసేటప్పుడు ఇలా చేయండి ఒకసారి. పిల్లలకు నచ్చుతుంది. మీరు ఏదో కొత్త వెరైటీ చేశారని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫుల్ ఖుషి అయిపోయి వెళ్ళి స్కూల్లో కూడా చెప్పుకుంటారు, మా మమ్మీ ఇలా వండింది, భలే ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. లేదా లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించండి ఒకరోజు. చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరు కూడా చూడండి ఒకసారి. చేయడం ఒక ఆర్ట్ అయితే తినడం కూడా ఒక ఆర్ట్ అండి బాబోయ్. ఎట్టయినా సరే తిన్నామంటే అలా ఉండాలి. చూడండి, నాకు మళ్ళీ నోరు ఊరుతోంది మీకు చెప్తూ ఉంటే. నిజంగా చాలా టెంప్టింగ్గా ఉంది. ఒకసారి తినాలంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. చాలా బాగుంది. పిల్లలకు మీరు నిజంగా ఒకసారి చేసి పెట్టండి. ఏముంది, ఎలాగో చపాతీలు చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి నచ్చిందంటే ఇంక అంతకు మించిన ఆనందం ఏముంటుంది. వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది. నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. దీంట్లోకి ఇంకా చట్నీ ఏం అవసరం లేదు, కావాలి నేనే సాస్ వేసుకున్నా అంతే. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకుంటే ఏం నచ్చ